మనము మరి విశ్వామిత్రుడు కూడా ఒక పెద్ద యాగం చేయాలంటే ముందుగా గోవులను అక్కడ కొద్ది రోజులు పెట్టి తర్వాత దశరథ మహారాజు దగ్గరికి వచ్చి రామచంద్రుడిని తీసుకొని పోయి ఆ యాగం జయప్రదం జరిగేటట్టుగా ఆ కార్యక్రమం చేస్తారు. గోమాత తిరిగిన స్థలము అంత పవిత్రమవుతుంది. గోవును ముందు ఎలా అన్నా ఉన్ని ఎన్ని పాపాలు చేసిండు, రాక్షసులు తిరిగిండు, ఆ గోమాత తిరిగితే ఆ పొలం ఆ భూమి ఎంతో పవిత్రమైన పుణ్యభూమిగా అవుతుంది. మరి మనం కూడా ఏదో గృహప్రవేశం మనం ఇండ్లు కట్టించుకుంటాం, కట్టించుకోక ముందు ఎవరెవరో తిరిగింటారు, ఏమేమో ఉంటాయి. కానీ అది పెద్ద పరమ పవిత్రంగా ఆ ఇల్లును తయారు చేయాలంటే ఎవరో మినిస్టర్లు వచ్చానో ఇంకొక స్వామీజీలు వచ్చానో ఎవరో వచ్చినా అది కాదు, అది భ్రమ. కేవలం గోమాత ఆ ఇంట్లో వచ్చి ఆ గోపంచితం చల్లుతూనే అది పవిత్రమవుతుంది. మీరు ఏం చేసినా అది పవిత్రం కాదు. కానీ హిందువులు ఆ నమ్మకం అయితే ఉంది. కానీ గోమాతలు లేకపోయి ఎవరెవరి దగ్గరలో మరి దానికి బాడుగలకు తెచ్చుకుంటున్నారు, గంటకింతని అర్ధగంటకింతని. కానీ మనమే గోమాతను పెంచుకుంటే ఎంత బాగుంటుంది. ఒక్కతూరి ఆలోచన చేయి. ఎన్ని ఏళ్ళు బతికినాము అనేది ముఖ్యం కాదు, ఎంత బాగా బతికినాము, ప్రకృతికి ఎంత అనుకూలంగా బతికినాము, మనం ఆ గోమాతను ఏం ఛేదించినాము అనేది ముఖ్యము. డిగ్రీలు చదివితే మనకు సర్టిఫికెట్లు వచ్చాయి, కానీ మరి సేవ చేసినామనుకో జ్ఞానం వస్తుంది. ఈ గోమాత కూడా నువ్వు ఇంట్లో పెట్టుకొని చేసినా కూడా సేవే, అది గుర్తుపెట్టుకో. ఏమో పొద్దున లేచి నామాలు పెరికి ఏమేమో చేస్తేనే కాదు, గోసేవ అన్నది ముఖ్యము. తర్వాతనే అన్నీ. గోసేవ చేయాలా, అది ఇంకొకరి కోసం కాదు, మన కోసమే. గోవు చేసి పాలు తాగి పెరుగు తాగితే మనం ఎంతో ఆరోగ్యంగా ఎంతో బాగుంటుంది. మరి కోట్లు కోట్లు పెట్టి ఇల్లు కట్టించే ఏదో మరి సత్యనారాయణ అవతారాలు చేపిస్తే ఈరోజు గోమాత దొరికే పరిస్థితులు లేదు. భారతీయులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ కనీసం గ్రామంలో 100 ఇండ్లు ఉంటే 80 100 గోమాతలు ఉండాలి. అప్పుడే మనం ప్రగతిని సాధించినామనే దానికి చెప్పుకోగలుగుతాం. లేకపోతే మరి ఇంకా ఇట్లే విధంగానే పుట్టిన పిల్లలకి ఇంజెక్షన్ వేసుకుంటే అనారోగ్యంగానే జీవించాల్సి వస్తుంది. హరే కృష్ణ.